జై గణేశాయ నమః. ఆంధ్రప్రదేశ్ గుంటూరు మహానగరంలో ఎంతోమంది వేద పండితులు, అదేవిధంగా అర్చకులు, పురోహితులు తన వృత్తిని కొనసాగిస్తూ కొంత మూఢములు, శూన్యమాసములు వచ్చినటువంటి సమయంలో వారికి కూడా ఆట విడుపు నిమిత్తమై ఈ సంవత్సరం 2025 మార్చిలో 19 నుంచి 24 వరకు మన గుంటూరు మహానగరంలో అద్భుతమైనటువంటి క్రికెట్ టోర్నమెంట్ని పెట్టడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంత అర్చక, పురోహిత వరేణ్యులందరూ ఇచ్చేసి దివ్యమైనటువంటి ఈ మహానగరంలో జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ని ఎంతో వైభవోపేతంగా వారి వారి ఆటల యొక్క ప్రదర్శన కనపరచడానికి ఏం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మన క్రేన్ సంస్థల అధినేత మాన్యులు గ్రంథి వెంకట సత్య లక్ష్మీ కాంతారావు గారిచే బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. వారి స్వహస్తములతో ఈ యొక్క బ్రోచర్ని ఆవిష్కరించవలసిందిగా మరీ కోరడమైంది. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మామూలుగా మనకు తెలిసింది అర్చకులు అంటే కేవలం ఆ భగవంతుడి కార్యక్రమం, పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలకే పరిమితం అని చెప్పి కామన్గా మనం అందరం అనుకుంటాం. కాదు అని మనకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు దీనికి ప్రథమంగా మన అర్చకుల బృందం, అట్లాగే బ్రాహ్మణ బృందం అందరూ కలిసి కూడా క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు. టోర్నమెంట్ పెట్టారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి టోర్నమెంట్కి మీట్ అయ్యే విధంగా క్రికెట్ ఆడుతున్నారనే కదా అని అర్థం. సో చాలా అద్భుతంగా మొదలుపెట్టి చేయబోతున్నటువంటి క్రికెట్ బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ 2025 టోర్నమెంట్ చేస్తున్నారు గుంటూరులో. దీన్ని అందరూ కూడా సందర్శించి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గుంటూరు టీము 2 సార్లు కప్పు గెలవడం జరిగింది. మరి తర్వాత దేశంలో అన్ని చోట్ల నుంచి వస్తూ ఉన్నారు. మరి గుంటూరు దెబ్బ గోల్కొండ అబ్బా అనిపిస్తారా లేకపోతే ఏమంటది అనేది మనందరం కూడా వేచి చూడాలా. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు ఆడే టోర్నమెంట్ని వీక్షించవలసిందిగా స్వయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2025 రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ అర్చక పురోహిత క్రికెట్ టోర్నమెంటు మన గుంటూరు మహానగరం భాష్యం కాలేజ్ దగ్గర ఉన్నటువంటి జై శ్రీరామ్ స్పోర్ట్స్ అకాడమీ వారి గ్రౌండ్లో నిర్వర్తించడం జరుగుతుంది. ఈ యొక్క విశేషమైనటువంటి టోర్నమెంట్కి సుమారుగా 12 జట్లని వివిధ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఖమ్మము ఇటువంటి పరిసర ప్రాంతాల నుంచి ఎంతోమంది అర్చక పురోహిత బ్రాహ్మణులు విచ్చేసి ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటూ ఉన్నారు. దీనికి ఎంతో విశేషమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి క్రేన్ సంస్థల అధినేత శ్రీ గ్రంథి వెంకట సత్యలక్ష్మీ కాంతారావు గారికి కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క 6 రోజుల టోర్నమెంట్ కార్యక్రమాన్ని TV2 వారు లైవ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క టోర్నమెంటుని గుంటూరులో ఉన్నటువంటి అర్చక పురోహిత బృందం అందరూ కలిసి నిర్వర్తిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది.